సో, ఈరోజు టాపికొచ్చేసరికి డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. సో, మనం ఎందుకని ప్రెజెంట్‌లో కాకుండా పాస్ట్‌లో, ఫ్యూచర్‌లో ఎక్కువ బతుకుదాం. అవును. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, పాస్ట్ గురించి ఆలోచించేవాళ్ళు కొంతమంది. పాస్ట్‌లో మిస్టేక్స్ చేశాము, పాస్ట్‌లో అది చేసాము, ఇది చేసాము, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం. మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు సరిగ్గా లేకపోతే అసలు నేను పాస్ట్‌లో ఎలా ఉండేదాన్నో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? అసలు ఐ వాస్ నాట్ ఎట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ ఎ గర్ల్ ఆర్ ఎ బాయ్ అని చెప్పుకుంటూ ఉంటాం. లేదు, పాస్ట్‌లో మనం చెడ్డగా ఉంటే పాస్ట్‌లో నేనిలా చేసేవాడిని, ఇట్లా ఇట్లా ఉండేవాడిని. కానీ ఇప్పుడు అలా లేను. ఐ వాస్ బీయింగ్ గుడ్ అది ఇది అని చెప్పి చెప్తాం. ఓకే. కానీ ఫ్యూచర్ గురించొచ్చేసరికి ఓహ్ మై గాడ్! ఎంత యాంగ్జైటీ, ఎంత టెన్షన్, ఎంత ఓవర్ థింకింగ్ చేస్తాం ఫ్యూచర్ గురించి. ఎవరైనా ఏదైనా వచ్చి నువ్వేం చేద్దాం, ఏమవుదాం అని అనుకుంటాం, అడగడం ఆలస్యం. అవును. నేనింకా ఫ్యూచర్ ప్లానింగ్స్ పెట్టుకోలేదు. ఏమి ఆలోచించలేదు. ఒకవైపు నా ఫ్రెండ్స్ అందరూ ఎదిగిపోతున్నారు. లైక్ జాబ్స్ తెచ్చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు అండ్ ట్రిప్స్ వెళ్తున్నారు, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేను మాత్రం ఇక్కడ కూర్చొని రీల్స్ చూస్తున్నాను. ఏమి లేదు, ఇన్‌కమ్ లేదు, ఏమి లేదు. పెళ్ళంటారు, అదంటారు, ఇదంటారు. అబ్బా! ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావా? సాడ్‌గా ఉన్నావా? ఏం నేర్చుకున్నావు? ఈరోజు ఎంత బాగా స్పెండ్ చేశావు నీకోసం నువ్వు? ఎంత బాగా నీతో నువ్వున్నావు? ఎంత బాగా అందరికి హెల్ప్ చేసావు? హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఏం చేశావనేది ఒక్కసారైనా ఆలోచించారా? ఎంతసేపు అయితే రిగ్రెట్స్‌లో లేదంటే యాంగ్జైటీలో, ఓవర్ థింకింగ్‌లో. ఇలానే ఉంటామా ఇంకా? ఇంక ప్రెజెంట్‌లో బతకడం మన వల్ల కాదా?